అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. నమస్తే, వెల్కమ్ టు KMR న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివక్ష రహిత సమాజ స్థాపనే మనం మహాత్ములకి ఇచ్చే గణనివ్వాలి. తిరుపతి గోశాల దుస్థితి, అక్కడ ఆవుల మరణంపై మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ వద్ద ఉన్న DSR మొబైల్స్ 7వ వార్షికోత్సవం. గూడూరు పట్టణంలోని చలువేంద్రాన్ని ప్రారంభించిన గూడూరు తెదేపా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ధోరణకు కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం. కిషోర్ గనుకుల జనసేన జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా జనసేన నాయకులు మినీ బైపాస్ నందుగల పూలే దంపతులు విగ్రహాలకి మాలలు వేసి నివాళులర్పించారు. దశాబ్దాల కిందటే స్త్రీ విద్యను ఆవశ్యకతను తెలిపారు. జ్యోతిరావు పూలే ఇప్పటికీ నెల్లూరు సిటీ సైతం కొన్ని ప్రాంతాలలో మహిళలు విద్యాభ్యాసానికి దూరంగా ఉన్నారు. అలాగే బాల్య వివాహాలు 13 సంవత్సరాలకే జరుగుతున్నాయి. అంటరానితనం రాజ్యమేలుతున్న రోజుల్లో మనుషుల వివక్షను రూపుమాపటానికి కృషి చేసిన మహాత్ముడు పూలే. మహాత్ముల ఆశయాలను ముందుకు నడిపిస్తామని, వారి ఆశయాలకు బాసటగా నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తామని తెలిపారు. న్యాయంతోనే అన్ని వర్గాలకి న్యాయం చేకూర్చగలమని, చరిత్ర మరిచిపోయిన మహాత్ముడు జ్యోతిరావు పూలేని గుర్తు చేసిన మా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. నా తర్వాత ఎంతో మంది యువత జ్యోతిరావు పూలే గారి ఆశయాలు తెలుసుకోవడానికి ఇది మార్గదర్శకమైంది. దేశంలోనే అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించిన ఘనత చిరంజీవి గారిది, ప్రజారాజ్యం పార్టీదని మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రజారాజ్యం పార్టీనే ఈరోజు జనసేన పార్టీగా రూపాంతరం చెందింది. మహాత్ముల ఆశయాలను మనం ముందుకు నడిపించాలి. ఆ రోజున జ్యోతిరావు పూలే గారు అంటరానితనం, అదేవిధంగా కుల వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేయడమే కాకుండా ఒక మహిళ విద్యావంతురాలు అవ్వాల్సిన అవసరతను తెలియచేసి తన భార్యనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మార్చి స్త్రీలకు విద్యను అందించారు. ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం కూడా వివేకవంతురాలు అవుతుంది అని ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈ రోజున వివక్ష లేని సమాజాన్ని స్థాపించడం, అదేవిధంగా బాల్య వివాహాలని నిర్మూలించడం, బాలికలకు చదువు గురించి నేర్పించడం, మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడమే మనం ఆ మహాత్ముకు ఇచ్చే స్ఫూర్తి. మన భుజాల మీద ఉందని తెలియజేసుకుంటూ జ్యోతిరావు పూలే గారికి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి బాటలో మీరు ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జై జన్. టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయి. దాన్ని దారుణంగా దాచిపెట్టారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెంత టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలో అలా జరగటం దారుణం. పైగా దాన్ని దాచిపెట్టడం అత్యంత హేయం. సాక్షాత్తు తిరుమల శ్రీవారి ఆలయం ద్వారాలు తెరిచేది కూడా గో సంరక్షకుడే. అలాంటి గోశాలలో ఎన్ని ఆవులు ఎలా చనిపోయాయో చూడండి. ఇప్పటికైనా ఇక్కడ గోశాలలో జరుగుతున్న ఘోరకిలని చూడాలని హైందవ ధర్మ పరిరక్షకులను, సనాతనవాదులను కోరుతున్నాము. అత్యంత పవిత్రమైనటువంటి దేశవాళీ ఆవుల యొక్క పరిస్థితి ఇదంతా కూడా మన గోశాలలో జరిగినటువంటి దుస్థితి.
భగవంతునితో సమానమైనటువంటి గోవులకు పట్టినటువంటి గతి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవి మా పరిశోధనలో దొరికినటువంటివి మాత్రమే. ఇవి కాకుండా ఎన్నో ఆవులు మరణించినాయి. దిక్కుమొక్కు లేకుండా వాటిల్ని కనీసం పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు చచ్చిపోయినాయో అనేటువంటి విషయాలను కూడా మరుగున పరిచి దాదాపు ఈ 3 నెలల్లో దాదాపు 100కు పైగా దేశవాళీ ఆవులు మరణించినాయి. ఈ మహాపాతకం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయటానికే వీళ్ల పాలనంతా కూడా సరిపోవటంతో అక్కడ పర్యవేక్షణ అధికారే లేకుండా పోవటం కారణంగా ఓ డిఎఫ్ఓ స్థాయి ఫారెస్ట్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించినారు గోశాలకి. ఆ గోశాలకు నియమించినటువంటి అధికారికి గోవుల పరిరక్షణకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఈ రకంగా ఇంత దారుణాలు జరుగుతున్నాయి. వీట్ల మీద వెంటనే విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత దారుణం ఈ కొండ మీద ఈ పరిపాలకుల యొక్క దాస్తీకానికి అత్యంత పవిత్రమైనటువంటి మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి అమ్మ గోమాతకు జరుగుతున్నటువంటి ఘోరం ఇది. సనాతన వైదిక సంస్కృతి సాంప్రదాయాలలో గోవుకున్నటువంటి స్థానం అపూర్వమైనటువంటిది. వేదభారతి గో విజ్ఞానానికి గోవుపై ఆధారిత వ్యవసాయానికి పెద్దపీట వేసింది. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణకు ఆవు పేడతోనే అలకాలని మన పెద్దలు చెప్పినారు. ఆవు పేడ వల్ల విష క్రిమికీటకాదులు దూరమవుతాయి, పవిత్రత సిద్ధిస్తుంది. గోమూత్రం ఆరోగ్యప్రదాయకం. గృహాదులు నిర్మించుకున్నా, పండుగ పబ్బాలు జరుపుకున్నా ఆ ప్రాంతంలో గోవు తన దూడతో గ్రాసాన్ని తింటేనే. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ వద్ద ఉన్న డిఎస్ఆర్ మొబైల్స్ 7వ వార్షికోత్సవ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం మరియు స్వీట్ అండ్ హాట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడవీటి చంద్రశేఖర్ మాట్లాడుతూ డిఎస్ఆర్ మొబైల్స్ పట్టణంలో నాణ్యమైన ఫోన్లను అందించి తక్కువ ధరలకు ప్రజల వద్దకు తీసుకువచ్చిందని, డిఎస్ఆర్ అధినేత సుధీర్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇటువంటి వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో డిఎస్ఆర్ మొబైల్స్ అధినేత సుధీర్ సెక్రటరీ జి చంద్రశేఖర్, వాకాటి రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కేఆర్ఎం పయ్యావుల మురళీనాయుడు, వాట్సాప్ రాము, గ్రానైట్ ప్రభాకర్, కృష్ణారెడ్డి, కోట వెంకటేశ్వర్లు, శ్రావణ్, నాగేంద్ర, విజయ్ పవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా ప్రగతి కుటుంబ సభ్యుడైన డిఎస్ఆర్ మొబైల్ సుధీర్ డిఎస్ఆర్ మొబైల్ షోరూమ్ 7వ వసంతం ఈరోజు అంటే 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముందుగా మా డిఎస్ఆర్ మొబైల్ సుధీర్కి వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు కస్టమర్లందరూ మా సుధీర్ని ఆదరించిన దానికి కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మీకు మంచి సర్వీసు, మంచి మొబైల్స్ అంటే మొబైల్ ఎవరైనా అమ్ముతారు కానీ బెస్ట్ సర్వీసు. ఈ మధ్య కాలంలో ఒక 3 years నుంచి అయితే అసలు ముమ్మరంగా మా సుధీర్ సోషల్ మీడియాలో అయితే అదేవిధంగా మంచి సర్వీస్ ఇవ్వటం, మా కాడికి వచ్చి ఒకరికి ఎవరన్నా ఒక నొప్పు చెప్తే సుధీర్ కాడి కానీ ఒక ఫోను తీపిస్తే మళ్ళీ మాకు వచ్చి రిటర్న్ కంప్లైంట్ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతటి సర్వీస్ ఇస్తున్న సుధీర్కి ఆ దేవుడి ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఈరోజు సుధీర్కి మంచి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ 7 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఏటా మనం మజ్జిగ సలివేంద్రం, ఈ రోజంతా మజ్జిగ సలివేంద్రం ఉంటుంది. అదేవిధంగా స్వీట్ హాట్ కూడా ఈ రోజు కార్యక్రమం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు ఒక 4 నెలలు బిస్లరీ వాటర్ అంటే మంచి నీళ్లు, కలుషితం లేని నీళ్లని ఇక్కడ అందరికీ వచ్చిన ప్రతి ప్రయాణికుడికి ఇక్కడ అందించడం జరుగుతుంది. అది ఆషామాషా విషయం కాదు, అందరికీ సాధ్యమయ్యే పని కూడా కాదు. అది ఒక మా డిఎస్ఆర్ మొబైల్ అధినేత మా సునీల్కే దక్కిందని మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా
సునీల్ మా సుధీర్కి సహకరిస్తున్న ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ భాగస్వామ్యం లాగా చూస్తాడు. అక్కడ వర్క్ చేస్తున్నారు అనేది చాలా సమయం లేకుండా ఆడపిల్లలు అయితే మగవాళ్ళు అయితే అందరికీ మంచి నడవడిక సుధీర్ లాగా అందరూ కూడా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధంగా ఈ ఒక ఎండాకాలం ఈ రోజు నుంచి ఈ రోజంతా మీరు మజ్జిగని అందరూ తీసుకొని కొంత శాత చేరాలని కోరుకుంటున్నా. ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఒక సలివేంద్రం ఉంది, దీన్ని మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మా సుధీర్కి మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని చలివేంద్రాన్ని ప్రారంభించిన గూడూరు తెదేపా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ దాతల సాయంతో వేసవి కాలంలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని ఆయన తెలిపారు. ఈరోజు పెద్దలు మా రాష్ట్ర నాయకులు శీలం సీనారాయణ గారి చేతుల మీదుగా పాత బస్టాండ్లో ఈ యొక్క చలివేంద్రు మా మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా మా కమిషనర్ వచ్చిన తర్వాత గూడూరులో 10 చలివేంద్రులు గతంలో మున్సిపాలిటీ వాళ్ళు చేశారో లేదో నాకే తెలియదు. మా కమిషనర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా మా కమిషనర్ గారు పాటిస్తున్నారు. మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎన్ని ప్రజలతో ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు చేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు, దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. కానీ ఎలక్షన్ లేకపోయినా కమిషనర్ గారు అన్నీ తానే తను ఎత్తువేసుకొని అన్నీ చేస్తున్నందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్ మన గూడూరు చెరువు సంబంధించిన ట్రాక్ని ఎవరు అటన్నా ఇటన్నా కానీ మా కమిషనర్ గారు సొంతంగా ఆ యొక్క ట్రాక్ మొత్తాన్ని క్లీన్ చేశారు. రేపు కలెక్టర్ గారు శనివారం గూడూరుకి వస్తున్నారు, అది శనివారం వస్తున్నారు. ఆ కార్యక్రమాలు అందరూ పాల్గొనాలి. దాని తర్వాత అక్కడ నుంచి కలెక్టర్ గారిని అక్కడ తీసుకెళ్ళి చూపించి దాని ఫర్దర్ శాంక్షన్స్ కూడా తీసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సార్ గతంలో మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మసీదుల దగ్గర అన్ని శుభ్రం చేసి వాళ్ళందరికీ డబ్బులు మున్సిపాలిటీ ఇచ్చాము. నెలలో కూడా ఇచ్చారు. మనకేమైనా ఆదేశాలు వచ్చింటే మన మసీదులకి వాటిని కూడా సహాయం చేస్తే మా వాళ్ళు వస్తారు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే పెద్దలు చెప్పినట్టు ఎవరైనా సరే స్వచ్ఛంద సేవా సంస్థ ఉంటే ఎక్కడెక్కడ ఎండా తాకిడికి ప్రయాణికులు కానీ లేదా ప్రజలు కానీ బాధపడుతున్నారో ఆ ఖచ్చితంగా ఈ యొక్క చలివేంద్రుల్ని ఓపెన్ చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. గూడూరులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు మా కమిషనర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఒకసారి మా పార్టీ క్యాడర్ అంతా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వెంకటగిరి మున్సిపాలిటీలో జరిగిన అవిశ్వాస తీర్మానం వివరాలను తెలియజేసిన వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి వెంకటగిరి అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించినందుకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో చిలుకూరు మండలంలోని సిందాల్ పరిశ్రమలో స్థానిక నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని ఆందోళనకు దిగిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ నిరుద్యోగ యువతకి స్థానిక పరిశ్రమలు ఉపాధి కల్పించాలని రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే టీడీపీ నాయకులు నిరుద్యోగ యువత. ఎమ్మెల్యే చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి నిరుద్యోగులు రాజకీయ విశ్లేషకులు సైతం నిరుద్యోగుల కోసం ఎమ్మెల్యే చేస్తున్న పోరాటం కార్యక్రమంలో తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆఫీసులో ఏసీ రూమ్లోకి వచ్చినటువంటి కల్పన వేలది. కానీ ఈ రోజుకి నిత్యం ఎంతమంది ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారంటన్నా, ఒక పక్కన పొల్యూషన్ వస్తుంది, రెండు పక్కల అన్నారు. దానికి ముందు గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్యాకేజీ కింద పెట్టి నామవాళ్ళు 18,000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి వ్యవస్థ దెబ్బతిన్నారు కదా, వాళ్ళకి ఉపాధి 3 సంవత్సరాలైనా కూడా 3 రూపాయలు మనకి ఇవ్వలేదు. మనోళ్ళు ఉండరు, గుంటూరు వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, లేదంటే చెన్నై వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు లోకల్ కాంట్రాక్ట్స్ ఎవరికి ఇస్తారంటే ఈ రోడ్డు జిమ్మేది, ఆ నీళ్లు పట్టేది, ఆ చెట్లు కడిగేది, ఇవి తప్ప. ఈ 4-5 పంచాయతీల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, ఎస్సీ ఎస్టీ బీసీలు
వీళ్ళందరూ కూడా ఇక్కడ మధుకాన్లో గతంలో మధుకాను ఇప్పుడు జిందాల్ ఫ్యాక్టరీలో మాకంతా కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మేము చదువుకొని అంతా ఎంటెక్లు చేస్తున్నాం, ఎంబీఏలు చేస్తున్నాం, బీటెక్లు చేస్తున్నాం, అలాగే పాలిటెక్నిక్ చేస్తున్నాం. మా జీవితంగా మేము వెళ్తే మాకు లేబర్ వర్క్ ఇస్తున్నారు. అదే ఇతర రాష్ట్రాలను చూసిన వాళ్ళకందరూ కూడా మంచి జీతాలతో మంచి వర్క్ ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా చాలా సంవత్సరాలు ఆవేదన చెందారు. నేను ఎమ్మెల్యేగా ప్రచారంలో నేను ఇవన్నీ ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మా నాయకులు కూడా చెప్పా, ఖచ్చితంగా ఈసారి ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులు ఇవ్వమని చెప్పి కూడా మేము తెలియజేస్తామని చెప్పి ఆ రోజు చెప్పా. కానీ సంవత్సరం అయింది, అంతా కూడా ఆ ప్రయత్నం ఒక్కడు కూడా ముందడుగు వేయలేని పరిస్థితి. మేము రుజువులు పంపిస్తున్నాం తప్ప వీళ్ళు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ మాకు జిందాల్ ఫ్యాక్టరీ ఒక వరం. ఎందువల్లంటే ఈరోజు ఫ్యాక్టరీని మా నాయకుడు స్వాగతిస్తున్నారు, మేము కూడా ఫ్యాక్టరీని స్వాగతిస్తున్నాం. అయితే నేను చెప్పేది ఒకటే, స్థానికులకి ఉద్యోగాలు కల్పించండి, స్థానికులు బానిసలుగా చూడొద్దు. వాళ్ళు కూడా మీ సొంత వాళ్ళే, వాళ్ళందరూ కూడా మీకు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీ ఫ్యాక్టరీలు ఈ విధంగా ఉన్నాయి. ఒక జిందాల్కే కాదు, నా కాన్స్టిట్యూన్సీ అన్ని పరిశ్రమలకంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మీ ఇష్టం ప్రకారం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు వాళ్ళ మాటని వాళ్ళకి ఏం అవసరం, ఏది నీడో అది చేయమని చెప్పి కూడా నేను మా కంపెనీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను. ఈరోజు ధర్నా అన్నారు. ఇది ధర్నా కాదు, మాకు ఫ్యాక్టరీస్కి ఎటువంటి తగులు తగదాలు లేవు. మేమంతా ఫ్యాక్టరీని ఆహ్వానించే వాళ్ళంలో ముందుంటాం. మేము ఈరోజు మా నిరుద్యోగుల బాధపడతారు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు కూడా ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఉండరు. కానీ ఆ రోజు నేను మా యువత నాతో ఎంత తిరిగారు లోకేష్ బాబు పాదయాత్రలో అందరూ కూడా తిరిగారు, మా వాళ్ళందరూ కూడా. కాబట్టి ఆ రోజు మాట చెప్పాను కాబట్టి దాని ప్రకారంగా మనం వచ్చి నిజమైన రిక్వెస్ట్ చేసే బాధ్యత అది కాబట్టి ఎమ్మెల్యేగా ఈరోజు వచ్చి రిక్వెస్ట్ చేసాం. ఆల్రెడీ కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడారు. ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళతో యజమానితో మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా వివరించారు. అలాగే పోలీసు కూడా మాకు పూర్తిగా ఇక్కడికి సహకరించింది. ఇప్పుడు అక్కడ మా ఎస్పీ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము వివాదాల జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. మేము చెప్పేది ఒకటే, మా స్థానికమైనటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏమని రిక్వెస్ట్ చేస్తాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తాం. ఖచ్చితంగా యజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ, అలాగే రాబోయే ఫ్యాక్టరీ ఫిఫ్త్ సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి, వాటిలో కూడా స్థానికులకి అందరి ప్రపోజల్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నా డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ని, మా విన్నపాన్ని ఫ్యాక్టరీ యజమాని అంగీకరించాలని చెప్పి కోరుతూ, ఇక్కడ ఒకటి రెండిద్దరు ఉద్యోగస్తుల వల్ల చెడ్డపేరు జిందాల్కి. ఎందుకంటే ఇక్కడ స్థానికులు గేట్ జరిగిపోయినప్పుడు వాళ్ళని ఎక్కలేకుండా మాట్లాడడం, ఆడ మాట్లాడిన వాళ్ళని తెలుగులో రాని వాళ్ళని అక్కడ పెట్టడం, వాళ్ళు చూస్తే మా రిజల్ట్ తీసుకొస్తే వాళ్ళు తీసేసుకోవడం, తీసేయడం, బయటపడడం పని చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాం, ఖచ్చితంగా తెలుగు కట్టమని చెప్పాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మారమని చెప్పాం. ఎందుకంటే వీళ్ళ భూములు తీసుకొని ఫ్యాక్టరీ కట్టాం మనం. కాబట్టి స్థానికులకి మీరు ఖచ్చితంగా గౌరవించండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా మాట్లాడాం. అది కూడా మా వాళ్ళకి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే దాంతో సూట్ అయితే వాళ్ళు కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేర్చుకోమని చెప్పి కూడా యజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చినటువంటి ఎన్డీఏ సంబంధించిన అందరు నాయకులు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మాటతో నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు, నిరుద్యోగులు న్యాయం చేయాలి రాండే అంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు. అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాకుండా మేము అందరం కూడా ఈరోజు డిసిప్లైన్గా మా నాయకులు నడుచుకున్నందుకు మా వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ముందు గాంధీ గారి లాగా మనం అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట.
స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ, కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, ఎంఎస్సి, ఎంఫిల్. సెల్ 9440168097. వెంకటాచలం మండలం ఇసుకపాలెం, ఈదగాలి, తాటిపర్తిపాలెం, పూడిపర్తి గ్రామాల్లో తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి కాలంలో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోవడానికి బాధాకరం. ఒక్కో గ్రామంలో వేలాది పుట్లు తడిచిపోయాయి. ఇప్పుడు ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులకు ఖర్చు రెట్టింపు అవుతున్నాయి. ధాన్యం కూడా రంగుమారి తక్కువ ధరకు అడిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గిరిజనుల కుటుంబాలలో బాల్య వివాహాలు అరికట్టేలా వారికి పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు ఐసిడిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని సంగమేశ్వర స్వామి గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భవతులు, బాలింతలు తమ ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రమణమ్మ, అంగన్వాడీ టీచర్లు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు. అది వాళ్ళకే వినియోగించాలి. ఒక మందులాగా 7 అంగన్వాడీ సెంటర్ లేదు కదా, ఎందుకంటే జనాభా తక్కువ, పిల్లలు గర్భిణీ బాలింతలు లేరు అసలే. ఆ పిల్లలు కూడా 5-6 మంది ఉంటే ఇక్కడ అంగన్వాడీ రాదు. మరుగుజ్జులు ఉంటారు, కొంచెం పొట్టిగా, బలం లేకుండా, తల ఎంటుకలన్నీ నల్లగా లేకుండా ఎర్రగా ఉంటాయి. వాళ్ళే బరువులు తక్కువ ఉన్నారు, బరువు ఎత్తు. అందుకే ఎక్కువగా మీరు తక్కువ మంది ఉన్నా కూడా మీ దగ్గరికి ఎత్తుకుంటే ఎందుకు వస్తున్నాము అంటే దీనికోసమే. బెల్లం మనకి దొరికేదేనా, ఇవన్నీ తక్కువ ఖరీదే. సజ్జలు మనకి ఎక్కువ పండుతాయా? సజ్జలు పండుతుందా? పోషణ్ పక్వాడా అనే కార్యక్రమము మనకి వెంకటాచలం మండలము, మనుబోలు మండలం, పొదలకూరు మండలం 3 మండలాల్లో మనకి ప్రతి గ్రామంలోనూ ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషణ స్థాయి పిల్లలకు కానీ గర్భిణీ బాలింతలకు వాళ్ళ స్థాయిని పెంచి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలతో తల్లిదండ్రులు ఎలా మెలగాలి, ఈ విషయాలన్నిటి మీద మేము అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడ మనకి మనుబోలు మండలంలోని సంగమేశ్వర గుడి దగ్గర పద్వేల్ రోడ్లో ఎస్టీ కాలనీలో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు ఎక్కువగా మేము ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు తీసుకునే ఆహారంలో కూడా అంటే మనకి చౌకగా దొరికే వస్తువులు ఎలా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా శుభ్రంగా ఉండాలి, ఇల్లు వాకిలు కానీ శారీరక శుభ్రత కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఎలా శుభ్రంగా ఉండాలి, అలాగే చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఎస్టీ కాలనీలో వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశం మీద మేము ఈ ప్రోగ్రాం జరుపుతున్నాము. ప్రతి విలేజ్లోనూ 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఇదే కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. పోషణ్ పక్వాడలో ఈ కార్యక్రమం జరిపి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రాము. ఇది మేము ప్రతిరోజు కూడా ఈ 224 సెంటర్లోనూ ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఇది ఆన్లైన్లో కూడా పొందుపరుస్తున్నాము, ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రాం చేస్తున్నాము అనేది కూడా. కాబట్టి మేము ఇట్లా ప్రతి విలేజ్కి వచ్చి ఈ విధంగా మేము చెప్పినప్పుడు తల్లులు వింటున్నారు. కానీ మీ ద్వారా మేము చెప్పేది వీళ్ళకి మన సభ్యులకు వినవించేది ఏంటంటే ఈ గ్రామస్తులకి చెప్పింది కనీసం కొంతవరకన్నా పాటిస్తే వాళ్ళ ఆరోగ్యాలు కానీ పిల్లల పరిస్థితి కానీ పోషక పదార్థాలు ఎలా తీసుకోవాలి, ఏంది పోషణ స్థితి ఎలా పెంచుకోవాలి, రాబోయే తరం పిల్లలు ఎంత బలంగా ఉండాలి అనే దాని గురించి కూడా మేము చెప్తున్నాము. మనం రాబోయే తరానికి మంచి పిల్లల్ని ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా మనం పోషక పదార్థాలు ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తున్నాము. అది వీళ్ళు సక్రమంగా మేము చెప్పింది విని
కరెక్ట్గా చేస్తే మంచి పిల్లల్ని మనం దేశానికి ఇవ్వగలము. అదే చెప్తున్నాము. ఇదంతా అందరూ సద్వినియోగం చేసుకొని తల్లులందరూ మేము చెప్పింది పాటిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామ స్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధులు ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆరూరు అనిల్ కుమార్ రెడ్డి, అనిత దంపతులు, వీరి పిల్లలు తరుణ్ తేజ, రుతిక వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमस्ते शुरुषीकेश सर्वेश्वर जगन्मयाः देवा ऐश्वर्य वीर्यात्मकुक्षीणां जगदां पदे शुचित्पलाहित्रेण सुखिषी ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई मकाबे सदाय diabetes మనుబోలు గ్రామంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి పార్వతీ పరమేశ్వరులకు చప్పర ఉత్సవం నిర్వహించారు. ఎద్దుల బండిలో చప్పరం ఏర్పాటు చేసి అందులో పార్వతీ పరమేశ్వరులను అందంగా అలంకరించి మేళతాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామంలోని భక్తులు స్వామివార్లకు హారతులు ఇచ్చి కొబ్బరికాయలు మొక్కుగా సమర్పించుకున్నారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీ పతయే మహాదేవ శంభో శంకర. లేసుకొచ్చా అది దించే శ్రవణ చెప్పా అయిపోయిందంతా. అదే నేను మధ్యాహ్నం దాకా ఉండాలి. ఇది బండి చేసి ఇక్కడ భలే ఉన్నట్టుంది.
ఏం సంగతి? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వివక్ష రహిత సమాజ స్థాపనే మనం మహాత్ములకి ఇచ్చే గణనివ్వాలి. తిరుపతి గోశాల దుస్థితి, అక్కడ ఆవుల మరణంపై మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ వద్ద ఉన్న డిఎస్ఆర్ మొబైల్స్ 7వ వార్షికోత్సవం. గూడూరు పట్టణంలోని చలువేంద్రాన్ని ప్రారంభించిన గూడూరు తెదేపా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.